ఫ్లైట్ ఆడిట్స్ అనేటువంటివి అందరు జనరల్గా తీసుకొచ్చే ఎయిర్ ఇండియా కానీ ఇండిగో కానీ తీసుకొచ్చేవన్నీ ఇంటర్నేషనల్లో ఇప్పటికే కొన్ని సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు తిరిగిన ఫ్లైట్స్ అన్నింటిని కూడా సెకండ్ హ్యాండ్లో కొంటుంటారు. సో ఇప్పటికప్పుడు ఆడిట్ అనేటువంటి జరుగుతుండాలి. అంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వకముందు ఇంజిన్ ఒకటి ఇది అవ్వలేదు కాబట్టి పర్వాలేదు, టేక్ ఆఫ్ అయిన తర్వాత ఇంజిన్ ఫెయిల్ అయితే అలా అని చెప్పి ఇంకో ఇంజిన్ ఉంటుంది. కానీ ఏది ఉన్నా సరే ఆడిట్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ ఫ్లైట్కి. ఓవరాల్ సివిల్ ఏవియేషన్ సెక్టర్ అంతా కూడా దేశవ్యాప్తంగా ఎయిర్లైన్స్ అన్నీ కూడా ప్రైవేట్ పరం అయిపోయినాయి. సో గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక ఎయిర్లైన్ ఉంటే, ఒక పోటీ అనేటువంటి ఉంటే జాగ్రత్తలు అనేటువంటివి అన్నింటికి ఉంటాయి. మన ఈ మధ్యకాలంలో ఇండిగో చూసాం. సరే వాట్ ఎవర్, ఏదో ఎవరిని మనం స్పెసిఫిక్గా నిందించడం కాదు, కానీ ప్యాసింజర్ ట్రావెల్, ఎయిర్ ప్యాసింజర్ ట్రావెల్ అనేటువంటి బాగా పెరిగిపోయింది దేశవ్యాప్తంగా. సో జనరల్గా సేఫ్టీ అనేటువంటిది ఇంపార్టెంట్. ఇదేమైనా ముందే క్లారిటీ ఇచ్చారు కాబట్టి దేవుడి దేవాళ్ళు అందరూ వెనక్కి వెళ్తున్నాం. థ్యాంక్ యూ.